100% సుకుమార్ గారు, నందిని, కృష్ణవంశీ గారు, రాజమౌళి నా లైఫ్లో ఇల్లు. అంటే కేవలం నా టాలెంట్ని చూసే నన్ను పెట్టుకున్నారు. ఈ 4 సినిమాలు చేసిన తర్వాత ఇంక అందరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు సినిమా చేసినా ముందు వాళ్ళు నలుగురు నా లైఫ్లో ది బెస్ట్ అన్నట్టు. అట్లా ఆ సినిమాలు ఎప్పుడు మర్చిపోలేను. గాంధీ వెంకటాద్రికి వర్క్ చేయడం, ఆ సినిమాకు నంది అవార్డు రావడం, ఆ సినిమా అట్లా బెస్ట్ సినిమా. ఓకే, నాకు బాగా గుర్తు. అసలు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత నుంచి నేను అడగడం స్టార్ట్ చేసాను ఇంటర్వ్యూ కావాలని. మరి అసలు మొత్తాన్ని నాకు నేను ఇప్పటివరకు పెద్దగా వెంబడి ఇంటర్వ్యూలో అడిగింది ఎవరు లేదు, నేను అడిగాను. బట్ నువ్వు మాత్రం చాలా బిల్డప్ ఇచ్చావు నాకు. బిల్డప్ కాదన్న, అయితే లాజిక్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మధ్యన ఏ సినిమాలు ఉన్నాయి? ఈ మధ్య నువ్వే ఫోన్ చేసి తమ్ముడు ఏం తమ్ముడు అది ఒక్క సీన్కే పరిమితం అయిపోయినావు, లేకపోతే ఎందుకు నిన్ను కరెక్ట్ వాడట్లేదా, తాగుబోతు బోర్ అయింది కొంచెం మార్చు అంటారు మీరు. ఫోన్ చేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఒక అలా మొదలైన నుంచి ఒక 3-4 ఇయర్స్ పీక్స్ చేసిన 150 సినిమాలు దాకా చేసిన, తెలియకుండా తాగుబోతు ప్రతి సినిమాలో పెట్టలేరు.